కింది స్టేట్మెంట్లను పరిగణించండి. పై స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్, డిఆర్డిఓ 1958లో ఏర్పడింది. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. డిఆర్డిఓ 1958లోనే ఏర్పడింది. సెకండ్ స్టేట్మెంట్, డిఆర్డిఓ అనేది భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క R&D విభాగం అంటున్నాడు. ఇది తప్పుడు స్టేట్మెంట్. ఎందుకంటే డిఆర్డిఓ అనేది రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క R&D విభాగం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కాదు. నెక్స్ట్ స్టేట్మెంట్, ప్రస్తుత డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్. ఎస్, కరెక్ట్. ఈ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్, భారతదేశం 2024ను రక్షణ సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది. ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే 2024 కాదు, 2025ను రక్షణ సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది. సో ఇందులో స్టేట్మెంట్ 1 మరియు స్టేట్మెంట్ 3 మాత్రమే సరైనవి. సో ఆన్సర్ వచ్చేసి బి, రెండు స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్. సో ఈ క్వశ్చన్కి మొత్తం వివరణ ఇవ్వడం జరిగింది, అంటే ఎక్స్ప్లెనేషన్ మొత్తం టైప్ చేసి ఉంది. ఆన్సర్ చూడండి, 2 మాత్రమే. సో స్టేట్మెంట్ 1, డిఆర్డిఓ 1958లో ఏర్పడింది, ఇది సరైనది. స్టేట్మెంట్ 2, డిఆర్డిఓ అనేది భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క R&D విభాగం, ఇది సరికాదు. డిఆర్డిఓ అనేది భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క R&D విభాగం. నెక్స్ట్ స్టేట్మెంట్ 3, ప్రస్తుత డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్, ఇది సరైనది. స్టేట్మెంట్ 4, భారతదేశం 2024ను రక్షణ సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది, ఇది సరికాదు. భారతదేశం 2025ను రక్షణ సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది. పై స్టేట్మెంట్లలో స్టేట్మెంట్ 1 మరియు స్టేట్మెంట్ 3 మాత్రమే సరైనవి. కాబట్టి సరైన స్టేట్మెంట్ల సంఖ్య 2. నెక్స్ట్, డిఆర్డిఓకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. డిఆర్డిఓ ఫౌండేషన్ డే వచ్చేసి January 1. అలాగే డిఆర్డిఓకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి ఒకసారి చూసుకోండి.